జై మాదిగ. ఈరోజు మన ఇందల్వై మండలం ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మన్యకృష్ణ మాదిగ గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు మన ఎస్సీ మన వర్గీకరణకు అందరూ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ సంఘాలు కూడా అందరూ వర్గీకరణ కావాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై వాళ్ళు కూడా వర్గీకరణ కావాలి చేసేస్తే కూడా బాగుంటుందని చెప్పి అందరూ మద్దతు ఇస్తుంటే మన పసుపుల రామ్మూర్తి అనే వ్యక్తి ఈ వర్గీకరణ చేస్తే బాగుంటుంది, మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపే రోజులు వస్తాయి, తరిమి కొట్టే రోజులు వస్తాయని వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది సమాజంకు కరెక్ట్ కాదని మేము ఇక్కడ ఇందలవై నుంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇట్లా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని మేము పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరుగుతుంది. జై మాదిగ, జై జై మాదిగ. ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణమాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి అనేక జాతులకు అనేక వర్గాలకు మేలు చేసినటువంటి నాయకుడిని కొట్టి చంపే రోజులు వస్తాయని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జై మాదిగ. ఇందల్వై మండల్ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పసుల రామ్మూర్తి గారిపై కంప్లైంట్ చేయడం జరిగింది. అతను ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఏదైతే ఎంఆర్పిఎస్కు అనుకూలంగా మాట్లాడిన సంఘాలను కానీ మనుషులను కానీ వ్యతిరేకించాలా, సమాజం నుంచి వ్యతిరేకించాలని మాట్లాడము, మందకృష్ణ గారిని బెదిరించడము, కొట్టి చంపడం జరుగుతుంది అనే వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిపై పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేశాము. మాకు ఎట్టి పరిస్థితిలో వర్గీకరణకు అమలుగా అన్ని సమాజంలో అన్ని వర్గాలు అన్ని అనుబంధ కుల సంఘాలు మద్దతు ఇవ్వడము చాలా సంతోషము మాకు. అయితే మాకు కంపల్సరీ వర్గీకరణ కావాలి. దానికోసం మేము గత 30 సంవత్సరాల నుంచి మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ఆయన వెనుక ఉండి మా పోరాటం సాగిస్తున్నాము. కావున మాకు వర్గీకరణ కంపల్సరీ అవసరము, అది కావాలా, అయితేనే మా జాతి బాగుపడుతుంది అనే నినాదంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. వచ్చే నెలలో డిసెంబర్ 7 తారీఖు నాడు హైదరాబాద్లో, ఫిబ్రవరి 7 తారీఖు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే నినాదంతో ఇంటికొకరు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అందరం మాదిగలం హైదరాబాద్లో దప్పులు మోగించుతాం, దర్వేస్తాం, మా సప్పుడు వినిపిస్తాం. దానికి మా అన్ని కుల సంఘాలు మేము కట్టుబడుతున్నామని విన్నవించుతూ జై మాదిగ, జై. ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు ఇందల్వై మండల్లో ఈ వర్గీకరణ కోసం ఏదైతే ఉద్యమం జరుగుతుందో గత 30 సంవత్సరాల నుంచి ఇందల్వై మండల్ శాఖ ఈ యొక్క కమిటీ ఈరోజు ఇందల్వై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రామ్మూర్తి మాల అనే సోదరుడి మీద ఈరోజు కంప్లైంట్ చేశాము. అయితే విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్నటువంటి జాతీయ నాయకుడు ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడమైనది. మా యొక్క ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమం మందకృష్ణ మాదిగ గారు చేయడం జరిగింది. వర్గీకరణ మీద
ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర మనస్తాపంతో మాదిగ సమాజం మొత్తం యావత్తు దేశం మీద ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాల మీద 59 ఉపకులాల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన మీద తగు చర్యలు చట్టరీత్యంగా పరంగా కంపల్సరీ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడమైనది. జై మాదిగ. జై మాదిగ.